సో హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు భాషా ఫారెక్స్. అయితే ఈరోజు మన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది మనం లాస్ట్ వీడియో కూడా చేసాము. అందులో ఏంటంటే మనకి లాట్ సైజ్ అంటే ఏంటి, పిప్ వాల్యూస్, లీవరేజ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ అది సెకండ్ వీడియో అన్నట్టు. ఓకే, యాక్చువల్లీ దానికన్నా ముందు మనం ఈ టాపిక్ అనేది చెప్పాలి, బట్ నేను ఎక్కడ సమ్ ఓవర్లాప్లో మిస్ అయ్యాను. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడే కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే భాషా ఫారెక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వీడియో అనేది మీకు ఫస్ట్ వీడియో లెక్క. ఓకే, సో అంతకుముందు మనం పోస్ట్ చేసిన వీడియో దీని సెకండ్ వీడియో, ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వీడియో కింద కన్సిడర్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఈ వీడియో షేర్ చేయండి, నెక్స్ట్ ఆ సెకండ్ వీడియోని షేర్ చేయండి. ఓకే, రైట్. సో మన వీడియోస్ అన్నీ కూడా లెంగ్దీగా ఉంటాయండి. అప్రాక్సిమేట్లీ మనకి ఎవ్రీ వీడియో కూడా 15 minutes ప్లస్ ఉంటుంది. ఎందుకంటే ఈ టాపిక్ అనేది ఏదో మనం హడావిడిగా చెప్పేసి వదిలేసే టాపిక్ అయితే కాదు, కొంచెం లెంగ్దీగా ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో అనేది స్టార్టింగ్ టు లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ప్రతి టాపిక్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలన్న నాలెడ్జ్ తోటి నేను వీడియోస్ అన్నీ కూడా 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి పాయింట్ మిస్ అవుతున్నామని ఉద్దేశంతో ముందుగానే నేను బోర్డు మీద రాసుకొని మీ దగ్గరికి అయితే వస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, రైట్. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే, సో మీరు ఇక్కడ చూడొచ్చు అండి, చాలా మందికి ఏంటంటే ఫారెక్స్ ట్రేడింగ్ అనేది కొంత డౌట్ ఉంటుంది. అసలు ఫారెక్స్ అంటే ఏంటంటే కొంత డౌట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెక్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ అండి. మనం షార్ట్కట్లో ఏమంటామంటే ఫారెక్స్ అంటాము. సో మనకి ఎక్స్చేంజ్ అంటే ఏంటండి, ఇచ్చిపుచ్చుకోవడం. ఓకే, సో ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనకి కరెన్సీస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం, సో మనం యూఎస్ వెళ్ళాం, అమెరికా వెళ్ళాం. సో అక్కడ మన ఇండియన్ రూపీస్ అనేవి అక్కడ పనిచేయాలి. సో మనం ఏం చేయాలి, ఇండియన్ రూపీస్ని మన డాలర్స్లోకి ఎక్స్చేంజ్ చేసుకుని మనం అక్కడ డాలర్స్ అనేవి ఖర్చు పెట్టుకోవాలి. ఒకవేళ అమెరికా నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళు యూఎస్ డాలర్స్ని ఇండియన్ మనీలోకి ఎక్స్చేంజ్ చేసుకుని ఇక్కడ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుని ఖర్చు పెట్టుకోవాలి. ఇది అందరికీ బేసిక్గా తెలిసిన నాలెడ్జ్ అన్నమాట. అయితే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్లో ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్చేంజ్ దేన్ని చేస్తున్నామంటే కరెన్సీస్ అండి. సో కరెన్సీస్ని మనం ఎక్స్చేంజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి చాలా కరెన్సీస్ ఉంటాయి. సో మేజర్గా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ డిమాండ్ ఉన్న కరెన్సీ ఏంటంటే యూఎస్డి అండి, యునైటెడ్ స్టేట్ డాలర్ అనమాట. సో అలాగే మనకి ఏయుడి ఉంటుంది, ఆస్ట్రేలియన్ డాలర్, నెక్స్ట్ అలాగే సిఏడి ఉంటుంది, కెనడియన్ డాలర్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే డాలర్స్ అనమాట. ఇవన్నీ కూడా కరెన్సీస్. ఇవి కాకుండా మనకు కొన్ని కమోడిటీస్ అని ఉంటాయి, కొన్ని మెటల్స్ అని ఉంటాయి. అయితే ప్రపంచం మొత్తం మీద కూడా మనకి అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న మెటల్ ఏంటండి, గోల్డ్, బంగారం కదా. సో ఇత్తడి, రాగి, స్టీల్ వీటన్నిటితో పోల్చుకుంటే బంగారానికి, సిల్వర్కి, ప్లాటినంకి అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది. గోల్డ్ అనేది ఎక్కువ కంట్రీస్లో ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. సో దాని యొక్క సింబల్ వచ్చేసి మనకి XAU. ఓకే, సో XAU అనేది ఏంటంటే ఇది మనకి గోల్డ్ అండి. అదే మీరు సిల్వర్ ట్రేడ్ చేస్తే XAG అనేది సిల్వర్. ఓకే, పాయింట్కి వస్తాను. పెయిర్. ఓకే, ఇక్కడ మనం చూడండి, నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్రాస్ పేర్స్. పెయిర్ అంటే ఏంటండి, పేరు అంటే జత, జతకి ఎన్ని ఉంటాయి, 2. ఓకే, సో ఇక్కడ మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఖచ్చితంగా ఇంకొక పేరు అనేది ఉండాలి. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు రూపీస్ నుంచి డాలర్స్లో కన్వర్ట్ చేసాం అంటే ఇక్కడ మనకి 2 పేర్స్ ఉన్నాయి, 1 రూపీ, 2 డాలర్. లేదు మన డాలర్లోంచి కెనడియన్ డాలర్లోకి కన్వర్ట్ చేసాం, ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 పేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పేరు అనేది 2 మాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే పేర్స్లో మనకి ఎన్ని రకాల పేర్స్ ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. పేర్స్ మనకి ఎన్ని రకాల పేర్స్ ఉంటాయి. ఓకే, సో మనకి 2 పేర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి బేస్ పేర్ అంటాము, గుర్తుపెట్టుకోండి, బేస్. ఓకే, సెకండ్ వచ్చేసి కోట్. ఓకే, అంటే ఈ కోట్ తోటి మనం ఈ బేస్ని కోట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ పేరు వచ్చేసి మనకి గోల్డ్ తీసుకుందాం. ఓకే, సో కోట్ కరెన్సీ వచ్చేసి డాలర్స్ని తీసుకుందాం. అంటే దీని యొక్క ప్రైస్ని డాలర్ తోటి మనం గోల్డ్ని కోట్ చేస్తాం. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, ఇది అంత టిపికల్ పాయింట్ అయితే కాదు. గోల్డ్ని డాలర్ని మనం దేంతో కోట్ చేస్తున్నాము, గోల్డ్ని డాలర్ తోటి
కోట్ చేస్తున్నాం. సో ఇక్కడ మన అర్థం కావాల్సిన లాజిక్ ఏంటి అని అంటే, చాలా మంది కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా ఈ చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేస్తుంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే డాలర్ వాల్యూ అనేది మార్కెట్లో పెరుగుతుందో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి డాలర్ వాల్యూ అనేది మార్కెట్లో పెరుగుతుందో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే డాలర్ ప్రైస్ అనేది తగ్గుతుందో గోల్డ్ ప్రైస్ అనేది మార్కెట్లో పెరుగుతుంది. సో దీస్ టూ థింగ్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ రెండు కూడా ఏంటి, ఒకటి కూడా రెసిప్రోకల్ అంటారు. ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. ఇది ఫస్ట్ బేసిక్ థింగ్. ఓకే, ఇది ఒక కరెన్సీ పేరు అనుకుందాం. సెకండ్, ఇంకొక కరెన్సీ ఉంది, యూరో. సో ఇది బేస్ కరెన్సీని తీసుకుంటాను. కోడ్ కరెన్సీ ఏది తీసుకోవచ్చు, యూఎస్డి. ఓకే, సో ఇదొక పాపులర్ పేరు అన్నమాట. నేను ఎక్కువగా ట్రేడ్ చేసే పేర్స్ రెండే. అర్థమవుతుందండి? నేను ఎక్కువగా ట్రేడ్ చేసే పేర్స్ అయితే ఈ రెండే. ఎందుకు సార్ ఈ రెండు పేర్స్ ట్రేడ్ చేస్తారు, మిగతా ఎందుకు ట్రేడ్ చేయరు అంటే కనుక, ఏ పేరైనా ట్రేడ్ చేసాను, తప్పేం లేదు. కాకపోతే ఎప్పుడైతే మీరు ఒక చార్ట్ని ఎక్కువసేపు ఒక చార్ట్ని మీరు చూస్తూ ఉంటారో మీకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అంటే నెక్స్ట్ అనేది చార్ట్ ఏ విధంగా మూవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా ఇంట్లో నేను మా చెల్లి ఇద్దరున్నాం. ఓకే, సో ఇద్దరికి రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. సో నా మైండ్ సెట్ మా సిస్టర్కి ఉండదు, మా సిస్టర్ మైండ్ సెట్ అనేది నాకు ఉండదు. ఓకే, మా ఇద్దరిని ఎక్కువగా ఎవరు చూస్తారండి, ఇంట్లో మా ఫాదర్ మదర్ చూసారు, మమ్మల్ని పెంచారు కాబట్టి మా బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుందో మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో ఈడు కొంచెం కోపిస్ట్, వీడితో బిహేవ్ చేయాలి, వీడు భయస్తుడు, వీడితో బిహేవ్ చేయాలి, మా చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కాబట్టి మా ఒక రకమైన బిహేవియర్ అనేది మా పేరెంట్స్కి అర్థమవుతుంది కాబట్టి మాకు తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు ఎప్పుడైతే రెండు కరెన్సీస్ని రెగ్యులర్గా ప్రతిరోజు చార్ట్ చూస్తుంటారో వీటి మీద మీకు ఒక అవగాహన అనేది బిల్డప్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక 10 పేర్లు పెట్టేసుకున్నారు అనుకుందాం. ఓకే, 10 పేర్స్ పెట్టేసుకున్నారు. మీరు ఎప్పుడైతే 10 పేర్స్ కంటిన్యూస్గా చూస్తారో మీకు ఏ పేరు మీద కూడా మీకు గ్రిప్ అనేది రాదు. సో నేను చూస్ చేసుకున్నవి ఈ రెండు, అందరిని ఇవే చూస్ చేసుకోమని చెప్పను. సో మీకు నచ్చిన పేరు అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో హోప్ సో దీని మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, సార్ ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో చేయొచ్చా, లీగలా ఇల్లీగలా? ఇది చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో లీగలా లేకపోతే ఇల్లీగలా? ఓకే, సింపుల్ లాజిక్ అండి. దేనికైనా సరే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకోండి. సో దాన్ని రెగ్యులేట్ చేసేది సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుందన్నమాట. సో ఈ బోర్డు అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ని చేస్తుంది. సో ఏవైతే స్టాక్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకోండి, లేకపోతే హెచ్ఎంటీ వాచెస్ తీసుకోండి, టైటాన్ తీసుకోండి, ఆర్ సమ్ అదర్ యూనిలివర్ తీసుకోండి, వీటన్నిటి కూడా ఏది రెగ్యులేట్ చేస్తుందంటే సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇవి మనం లీగల్ అనొచ్చు. ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇండియన్ మార్కెట్ మనం ట్రేడ్ చేసినప్పుడు మనం సంపాదించే ప్రతి రూపాయి కానీ లేకపోతే మనకు పోయే ప్రతి రూపాయి మీద కూడా మనం ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కడతాం కాబట్టి అవి లీగల్. ఓకే, సో వేరేస్ కమింగ్ టు ఫారెక్స్ ఇన్ ఇండియాలో ఇల్లీగల్ అంటే కాదండి, ఫారెక్స్ కూడా ఇండియాలో లీగల్. కాకపోతే ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, రెండు రకాల పేర్స్ ఉంటాయని చెప్పాను కదా, బేస్ కోట్ రెండు చెప్పాను కదా. ఓకే, ఇండియాలో ఫారెక్స్ ఎప్పుడు లీగల్ అంటే కోడ్ కరెన్సీ అనేది ఐఎన్ఆర్లో ఉండాలి. బేస్ కరెన్సీ ఇక్కడ డాలర్ ఉండొచ్చు, కెనడియన్ డాలర్ ఉండొచ్చు, లేకపోతే స్విస్ ఫ్రాంక్ ఉండొచ్చు, సమ్ ఏదో యూరో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ బేస్ కోడ్ మాత్రం ఏముండాలి, ఐఎన్ఆర్ ఉండాలి. ఈ విధంగా సంపాదించే ప్రతి రూపాయి కూడా మనం ఏం కడతామండి, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కడతాం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఇండియాలో లీగల్, ఎందుకంటే ట్యాక్స్ కడతాం కాబట్టి. మరి మనం చేసే పేర్స్ అన్ని కూడా యూఎస్డి కదండి. ఓకే, యూఎస్డి నేను చేయమని చెప్పను మీకు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఒకటండి, టెక్నికల్స్ అనేవి ఎక్కడ మారు, మీరు ఇండియన్ మార్కెట్ చేసినా, యుఎస్ మార్కెట్ చేసినా, జపాన్ మార్కెట్ చేసినా, ఏ మార్కెట్ చేసినా టెక్నికల్స్ అనేవి ఎక్కడా కూడా మారవు, సబ్జెక్ట్ ఎక్కడా మారదు. ఇంటర్ చదివేవాడికి అవే ఏబిసిడీలు ఉంటాయి, 10th చదివేవాడికి అవే ఉంటాయి, డాక్టర్, ఇంజనీరు, లేకపోతే ఇంకోటి ఏ చదివినా సరే ఏబిసిడీలు ఎక్కడ కూడా మరి ఏబిసిడీలు అనేవి కామన్గా అవే ఉంటాయి. సో మీరు ఏ మార్కెట్ చేసినా సరే టెక్నికల్స్ అనేవి సేమ్, ఎనాలిసిస్ సేమ్, ప్రతిదీ కూడా సేమ్ ఒకటే ఉంటుందండి. అయితే మరి ఎందుకు ఇది మనకి అంత సపోర్ట్ చేయగలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం యూఎస్డి
యూఎస్డీని మనం కోర్టులో పెట్టి బేస్లో వేరే కన్సిడర్ చేస్తామో దీని మీద ప్రస్తుతానికి ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ అనేది చేసుకోవట్లేదు కాబట్టి ఇది మనకి చాలా మంది ఇల్లీగల్ అని చెప్తారు. అదవుతుందండి. సో దీనికి ఎప్పుడైతే ట్యాక్స్ మనం కట్టట్లేదు కాబట్టి దీన్ని మనం ఇల్లీగల్ అని చెప్పేసి ఇండియాలో చాలా మంది చెప్తారు. ఎప్పుడైతే దీన్ని కూడా మన గవర్నమెంట్ దీన్ని కూడా మనకు ఫెమా రెగ్యులేషన్స్లో కానీ లేకపోతే సెబీ రిజిస్టర్లోకి తీసుకొస్తుందో అప్పుడు యూఎస్డీ క్రాస్ పేస్లో చేసేది కూడా మనకి ఇండియాలో 100% లీగల్. ప్రస్తుతం కదండి వీటికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే ఇవి కూడా మనకి ట్యాక్సిబుల్ అవుతాయో అప్పుడు మనం యూఎస్డీ పేరు చేసిన ఇండియాలో కూడా మనకి లీగలే. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది బేసిక్ థింగ్ అండి. సో మరి మనం చెయ్యొచ్చా చేయకూడదంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండియన్ మార్కెట్లో ఏదన్నా ఎవరైనా మీకు సరిగ్గా బ్రోకర్స్ టైంకి అమౌంట్ ఇవ్వకపోయినా లేకపోతే ఇంకోటి జరిగినా సరే మీరు సెబీని అప్రోచ్ అవ్వడానికి ఒక రెగ్యులేషన్ ఉంది కాబట్టి ఒక బాడీ ఉంది కాబట్టి మీరు వెళ్ళి అడగవచ్చు. బట్ ఫారెక్స్లో ఏదైనా అయినా సరే మీకు అడగడానికి ఎవరు లేదు. సో దాని గురించి దీని ఎవరు కూడా అంత ఇదిగా సపోర్ట్ అయితే చేయరు. సో మనం ఓన్ రిస్క్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ నేను చేయమని చెప్పట్లేదండి, నా వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం నేను చెప్తున్నా. సో ట్రేడింగ్ ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ రిస్క్ మాట. సో యూ షుడ్ బేర్ యువర్ లాస్. దాన్ని మీరు తట్టుకుని ఉంటేనే ఫారెక్స్లోకి రండి. అది ఇండియన్ మార్కెటా లేకపోతే ఫారెక్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏ టైంలో బెస్ట్ టైం ఏది? మనందరికీ తెలుసండి ఇండియన్ మార్కెట్ అనేది మనకి మార్నింగ్ 9:15 స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 3:30కి అయిపోతుంది మార్కెట్. మీరు ఏ సెక్యూరిటీస్ కొన్నా లేదా అమ్మాలన్నా ఈ టైంలో బిజినెస్ అనేది జరిగిపోవాలి. ఫారెక్స్ మార్కెట్ అనేది 24/7 అండి, 24/5. అంటే మండే నుంచి ఫ్రైడే వరకు మార్కెట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మీరు నిద్ర లేచి చూసే సరే మార్కెట్ అనేది ఉంటుంది, కాకపోతే వాల్యూమ్స్ ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా అది డిసిప్లిన్ కాదు. సో చాలామంది ఏంటంటే ఈ బ్రష్ చేసుకుంటూ ట్రేడింగ్ చేయడం, లేకపోతే వాష్రూమ్లో ఉంటూ ట్రేడింగ్ చేయడం, సైక్లింగ్ చేస్తూ ట్రేడింగ్, ఇలా నేను కూడా చేశాను స్టార్టింగ్లో. నేనేమి గొప్ప ఉండని చెప్పట్లేదు, కానీ అదేంటంటే డిసిప్లిన్ కాదు, అది కరెక్ట్ కాదు. సో మీరు ట్రేడింగ్ అంటూ ఒక సపరేట్ టైం అనేది పెట్టుకోండి. ఆ టైంలో మాత్రం మీరు ట్రేడ్ చేయండి. రెగ్యులర్గా మీరు చదువుకుంటున్నారా లేకపోతే జాబ్ చేసుకుంటున్నారా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, టీచరా, నర్సా, వాటెవర్ ఏదైనా పక్కన పెట్టండి. ట్రేడింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ పట్ల మార్కెట్లో అవగాహన వస్తుంది. సో ఒకప్పుడు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ట్రేడింగ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి ఒక రకమైన మైండ్ సెట్ ఉండేది మార్కెట్లో. కానీ ఇప్పుడు అలా లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి కూడా ఓన్లీ ఈ సెట్ ఆఫ్ పీపుల్ చేయాలి, వీళ్ళు చేయకూడదు అనేది ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు ఫారెక్స్ మార్కెట్ చేయడానికి మనకి బెస్ట్ టైమ్స్ ఏంటో నేను మీకు చెప్తాను. జనరల్గా మనకి ఇది ఒకసారి చెప్పేస్తున్నాడు, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్ పాయింట్ ఒకటే నేను దీని మీద ఉంచుతాను. సో మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంది, మీకు ఆల్రెడీ నా షార్ట్లో ఒకటి చెప్పాను. ఫారెక్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఎండింగ్ కింద మీరు చూసుకుంటే కనుక అక్కడ మనకి 4 సెషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకి సిడ్నీ సెషన్ అండి, అంటే ఇది ఆస్ట్రేలియన్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టోక్యో సెషన్. ఏంటంటే ఇందులో మనకి ఏషియన్ కంట్రీస్ లైక్ చైనా, ఇండియా, ఈ కంట్రీస్ అని ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ సెషన్ వచ్చేసి మనకి లండన్ సెషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెషన్ వచ్చేసి న్యూయార్క్ సెషన్. సో మీకున్న లైఫ్ స్టైల్కి, మీరు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా, ఎంప్లాయా, సో మీకు ఉండే ఇది మీకు ఉంటుంది కాబట్టి మనకున్న 4 సెషన్స్లో ఏదో ఒక సెషన్లో మీరు ట్రేడింగ్లో అయితే కూర్చోండి. 24 గంటలు కూర్చొని డబ్బులు పోతుంది, అందులో డౌట్ ఏం లేదు. సో అదే డిసిప్లిన్, దాన్ని డిసిప్లిన్ అంటాం. మనకున్న 4 సెషన్స్లో ఏదో ఒక సెషన్ మీరు చూస్ చేసుకో. అయితే ఈ సెషన్ అనేది కంప్లీట్ మిడ్ నైట్ అనమాట. సో ఆ టైంలో మనం పడుకుంటాం మన ఇండియన్స్. అండ్ టోక్యో సెషన్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ 2:30కి స్టార్ట్ అవుతుంది ఇది మన టైమింగ్లో. అయితే ఓవర్లాపింగ్ టైమింగ్స్ అని ఉంటాయండి. ఓవర్లాప్ టైమింగ్స్. ఓవర్లాప్ అంటే ఏంటి? ఒక 2 కంట్రీస్ యొక్క సెషన్ అనేది కలుస్తుంది, ఆ టైమ్స్ అన్నీ కలుస్తాయి. ఆ టైంలో చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాల్యూమ్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి, చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మార్కెట్లో మూమెంట్ వస్తుంది, మీకు డబ్బు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది, డబ్బు పోగొట్టుకోవడానికి కూడా అదే అవకాశం. ఓకే, సో వాల్యూమ్ ఉన్న టైంలో మీరు చేయాలి. వాల్యూమ్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనకి టోక్యో అండ్ లండన్ అంటే ఈ 2 సెషన్స్ అనేవి ఒక ఓవర్లాప్ టైం ఉంటుందండి. అది వచ్చేసి మనకు మధ్యాహ్నం, మనకి ఇక్కడ
12:30 PM నుండి 2:30 లైక్ ఒక 2 hours టోక్యో అండ్ లండన్ ఇది ఓవర్లాపింగ్ టైమింగ్ అనమాట. ఓకే, నేను ఈ టైంలో కూడా కొన్ని పేర్ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే నాకు ఈ టైంలో నేను ఎక్కువ చేసేది జీబీపీ యూఎస్టీ, ఓకే, అండ్ యూరో యూఎస్టీ. జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్, యూరో అంటే మనం ఆల్రెడీ తెలుసు యూరో. ఓకే, సో ఈ రెండు పేర్స్లో కూడా ఈ టైమింగ్లో ఏదైతే నేను టైం ఇక్కడ రాశానో 2:30 PM 12:30 నుంచి 2:30 వరకు ఈ రెండు పేర్స్ ఏంటంటే వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, చేసే వాళ్ళ సంఖ్య ఉంటుంది కాబట్టి మార్కెట్లో మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో మూమెంట్ ఉంటుందో మనం అంతసేపు ట్రేడ్లో కూర్చొని అవసరం ఉండదు. ఎప్పుడైతే మార్కెట్ మీకు ఇలా సైడ్ వేస్ వెళ్తుందో ఇలా మీరు ఎంతసేపు కూర్చున్నా సరే డబ్బులు పోతే తప్పించరు. సో సైడ్ వేస్లో నేను అసలు ట్రేడే తీసుకొని మీరు కూడా తీసుకో. ఓకే, ఇది ఒక ఓవర్లాపింగ్ టైమింగ్ అండి. సెకండ్ టైమింగ్ వచ్చేసి లండన్ అండ్ న్యూయార్క్. అంటే ఈ రెండింటికి ఓవర్లాపింగ్ టైమింగ్ ఉంది. ద బెస్ట్ టైమింగ్ నాకు తెలిసి నేను ఎక్కువ కూర్చున్న సెషన్ ఇదండి. ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు ఈ టైంలో మీకు గోల్డ్లో ఎక్కువ మూమెంట్ అనేది ఉంటుంది. సో మీరు గోల్డ్ ట్రేడ్ చేయాలంటే లండన్ న్యూయార్క్ కలిసే ఓవర్లాపింగ్ టైమింగ్ ఈజ్ అ బెస్ట్ టైం. నా సజెషన్ ఇది. ఓకే, సో నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది మీరు వదిలేయండి. నేను లాస్ట్ 1 year నుంచి మార్కెట్ని చూస్తున్నాను. సో మీకు ఈ టైమింగ్స్ అలవాటు అవ్వాలంటే ఫస్ట్ ఒక 1 week 10 days 1 month మీరు మార్కెట్ని చూడండి, ట్రేడ్లు చేయొద్దు, అసలు చార్ట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది మీకు అర్థం అవుతుందా లేదా అనేది మీరు చూడాలి. సింపుల్ అండ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర చెందిన మనిషిని, ఓకే, నా మదర్ టంగ్ తెలుగు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబై వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను అనుకోండి, నాకు హిందీ రాదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను మహారాష్ట్ర వెళ్ళాను, మహారాష్ట్రలో నేను ఒక జాబ్ నిమిత్తం వెళ్ళినప్పుడు నాకు స్టార్టింగ్లో హిందీ రాదు. ఒక 3 ఏళ్ళు ఉన్నాను అనుకోండి మహారాష్ట్రలో, 2 సంవత్సరాలు ఉన్నాను లేదా సంవత్సరం ఉన్నాను. ఓకే, సంవత్సరం నుండి నాకు హిందీ వస్తుందా లేదండి, మాట్లాడుతున్నా లేదా అంటే ఏంటి, ఆ ప్లేస్లో నేను ఉన్నాను, అక్కడున్న ఎక్స్పోజర్ అంతా కూడా నేను చూశాను, జనాలు మాట్లాడుకోవడం వినటం ఇవన్నీ కూడా నేను చూశాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు హిందీ అనేది మెల్లమెల్లగా వచ్చేస్తుంది. ఫస్ట్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. దీనివల్ల వాళ్ళు మాట్లాడుకుంటుంది వినడం. ఇక్కడ కూడా సేమ్ అండి. ఎప్పుడైతే మీరు మార్కెట్లో కూర్చొని చార్ట్స్ని ఎక్కువసేపు చూడరో అప్పుడు మీకు మార్కెట్ అర్థం అయితే కాదు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, వెళ్ళగానే హిందీ మాట్లాడాల్సిన పని లేదు, మీరు వెళ్ళగానే ట్రేడింగ్ చేసుకోవాల్సిన పని లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని మీరు మైండ్కి అవగాహన చేసుకోవాలి. గోల్డ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, యూరో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, లేదా పౌండ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఈ అవగాహన అనేది మీరు తెచ్చుకున్న తర్వాత ఓకే డన్, నేను చేయగలిగే కెపాసిటీ నాకు వచ్చింది, 100% ఐఎమ్ ష్యూర్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఐ హ్యావ్ 100% క్లారిటీ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేసే పని మీద నాకు క్లారిటీ ఉంది అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వండి. ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా దబిడి డబ్బులు కొట్టారనుకోండి, డబ్బులు అయితే పోతాయి. డబ్బులు పోయినంటే మీకు అది ఎలా కనిపిస్తుంది, ఒక గ్యామ్లింగ్ లాగే కనిపిస్తుంది. 100% ట్రేడింగ్లోకి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. 100 మందిలో 95 మంది అలాగే వెళ్ళిపోతారు. ఓకే, 5 మందే సక్సెస్ అవుతారు. సో 5 మందిలో మీరు ఉండాలంటే కనుక మీరు ఏం చేయాలి, చార్ట్స్ని ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయాలి, దీన్ని మీ మైండ్కి ఎక్కించుకోవాలి. అప్పుడే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. లేకపోతే హైలీ ఇంపాసిబుల్ అండి, హైలీ ఇంపాసిబుల్ నేను చెప్తున్నాను కదా. సో ఇది మన టాపిక్ ఈరోజు. సో హోప్ సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ మన కంటెంట్కి ఒక లైక్ ఇచ్చుకోండి. మీకున్న సర్కిల్లో మన యొక్క వీడియోని షేర్ చేయండి. దయచేసి ప్లీజ్ మన భాష ఫారెక్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మనం యూట్యూబ్ లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను ఈ విధంగా ట్రేడ్ చేస్తున్నాను, మీకు లైవ్లో నేను చేసి చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.